న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిబంధనల పేరుతో ఓ విద్యార్థిని భవిష్యత్తు నిలువునా బలైపోయిన హృదయ విదారక ఘటన ఇది. డాక్టర్ కావాలన్న ఆ చిట్టి తల్లి కళ కేవలం ఒక్క నిమిషం ఆలస్యంతో కన్నీరుగా మారింది. రిక్వెస్ట్ సార్ మీరు చేశారు సార్ లేదండి మీరు చేశారు సార్ ప్లీజ్ ఒక హెల్ప్ అంటే ఒకటే ప్లీజ్ హెల్ప్ ఒకటే ప్లీజ్ సార్ మీరు ఉన్నాయి సార్ పేరెంట్స్ చెప్తున్నారు కదా సార్ అంతా పేరెంట్స్ కన్న కూతురి భవిష్యత్తు కోసం ఓ తండ్రి పోలీసుల కాళ్లపై పడి, అయ్యా నా బిడ్డ జీవితం నాశనం చేయకండి, దయచేసి లోపలికి పంపించండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని కాల్చివేస్తున్నాయి. కీసరలోని నీట్ పరీక్ష కేంద్రం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్, అత్యంత వివాదాస్పదంగా మారుతున్న అంశం మరొకటి ఉంది. ఈ ఒక్క నిమిషం ఆలస్యానికి కారణం విద్యార్థి కాదు, ఆ తల్లిదండ్రులు కాదు, సాక్షాత్తు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మ్యాప్. అవును, మీరు వింటున్నది నిజమే. గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపించడం వల్లే తాము కేవలం ఒక నిమిషం ఆలస్యంగా వచ్చామని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. గూగుల్ మ్యాప్స్ అప్డేట్ తర్వాత కూడా ఇలా తప్పుదారి చూపించడం ఏంటి? టెక్నాలజీ చేసిన తప్పుకు రేయింబవలు కష్టపడి చదివిన ఆ విద్యార్థిని భవిష్యత్తు బలి కావాలా? ఇది ఎవరి తప్పు? నిబంధనల పేరుతో కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారులదా, కన్న తండ్రి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్నా కనికరించేది వ్యవస్థదా, లేక గుడ్డిగా నమ్ముకున్నందుకు తప్పుదారి చూపించిన గూగుల్ మ్యాప్స్ దా? ఈ తప్పుకు బాధ్యులెవరు? పరీక్ష రాయకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఉసురు ఎవరికి తగులుతుంది? నిబంధనలు మనుషుల కోసమా, లేక మనుషుల నిబంధనల కోసమా? గూగుల్ మ్యాప్స్ చేసిన పొరపాటుకు సమాధానం చెప్పేదెవరు? ఆ విద్యార్థిని కోల్పోయిన ఏడాది కాలానికి ఆ తండ్రి పడిన మానసిక క్షోభకు వెలకట్టగలమా? ఈ ఘటనపై సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు స్పందిస్తారా? గూగుల్ సంస్థ సాంకేతిక లోపంపై వివరణ ఇస్తుందా, లేదా నిబంధనల పేరుతో చేతులు దులుపుకుంటారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతున్న యూరియా యాప్. ఒకవైపు ఎరువుల కోసం రైతుల ఆకలి కేకలు, మరోవైపు స్మార్ట్ ఫోన్ ఉంటేనే యూరియా ఇస్తామంటున్న ప్రభుత్వ ఆంక్షలు. కామారెడ్డి జిల్లా మున్సిపల్ టిఆర్ఎస్వి అదేవిధంగా సోదరులు కిషన్ గారు, జగదీష్ గారు, అదేవిధంగా నాయకులు అనిల్ గారు, డాక్టర్ గారు, తర్వాత అవార్డు గారు, ఇంకా ఆర్టీఎస్ పాటిసింగ్ గారు, ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చర్చించుకోవాల్సింది గత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సమస్యను గుర్తుపెట్టుకుని కేసీఆర్ గారు ముఖ్య సమస్యలు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం
సేద్యం రేట్ లేక కరెంట్ లేక బోర్ బాగా మీద వచ్చాయి కాబట్టి నాకు ఈ సమగ్ర రాష్ట్రంలో మర్యాద మా రాష్ట్రం వాళ్ళు ఇతర విషయంలో కానీ దీని విషయంలో కానీ ఇవన్నీ కూడా మా రాష్ట్రం మా ప్రజలకు మేము గౌరవం విషయంలో తెలంగాణ ఆత్మహత్య రాష్ట్రం కాబట్టి ఉద్యోగం పుట్టిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి ఉద్యోగం అది హైదరాబాద్లో దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వం సాధించుకున్న తర్వాత ఏ డిమాండ్స్ పెట్టి మనం రాష్ట్రం సాధించుకున్నామో ప్రదర్శనాత్మకం కేసీఆర్ గారి ఉద్యోగాలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే విషయాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆదేశంలో కేసీఆర్ గారి యొక్క ఆదేశంలో మా కేసీఆర్ గారి యొక్క పీటీఆర్ యొక్క ఆదేశంలో అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో వారి ప్రెస్ మీట్స్ పెట్టి ప్రజలకు మద్దతుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలా అని ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ తెచ్చిన ఈ కొత్త నిబంధనపై గులాబీ దళం భగ్గుమంటోంది. బాన్స్వాడ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రేవంత్ ది ఫేక్ ప్రభుత్వం చేత కాకుంటే వదిలి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఈ యాప్ పంచాయతీ ఏంటి? బీఆర్ఎస్ చేస్తున్న సంచలన ఆరోపణలేంటి? అసలు వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్. పొలాల్లో మట్టి పిసుక్కుంటూ కష్టపడే రైతుల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామాల్లో ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యాప్ బుకింగ్ ముసుగులో రైతులకు ఎరువులు దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. రేవంత్ ఒక ఫేక్ రైతు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతుల ప్రాణాలతో చెలకాటమాడుతోందని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తుంది. ఇచ్చిన హామీలు అటకెక్కాయని, రైతు బంధు దిక్కులేదని, కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందంటూ జాజిరెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వొక పరిపాలన చేతకాని దద్దమ్మవని, నీ పాలనలో దళారులు చెలరేగిపోతున్నారు అంటూ సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి రైతులకు నేరుగా యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రైతుల సహనాన్ని పరీక్షిస్తే గులాబీ జెండా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ సభ్యత్వం ఇన్ఛార్జ్ ఆగమయ్య ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. బాన్స్వాడలో జరిగిన ఈ కథం దొక్కే కార్యక్రమంలో సీనియర్ నేతలు అంజిరెడ్డి, జుబేర్, సాయిబాబా ఎర్రబట్టి, ఖలీల్, మక్బూల్ తదితరులు పాల్గొని కాంగ్రెస్ వైఫల్యాలపై ఏకిపారేశారు. మొత్తానికి యాప్ పేరుతో మొదలైన ఈ యూరియా కష్టాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మహా మంటలు రేపుతున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ నేతల సంచలన విమర్శలు, మరో పక్క ఫేక్ రైతు, దద్దమ్మ లాంటి పదునైన పదజాలం. మరి ప్రతిపక్షాల ఈ విమర్శల దాడిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇస్తుందో, అసలు ఈ యాప్ విధానంపై వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ ఏది? ఎలక్ట్రిక్ బస్సులు అసలు బస్సులా లేక కదులుతున్న టైం బాంబులా? కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వణుకు పొట్టేస్తుంది. కరీంనగర్ జిల్లా అల్గునూరు శివారులో ఆర్టీసీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్ కళ్ళెదుటే ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి బస్సు మొత్తం అస్థి పంజరంలా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తు మంటలు గమనించిన ప్రయాణికులు ప్రాణ భయంతో కిందకు పరుగులు తీయడంతో ఓ పెను విషాదమే తప్పింది. ఒక్క నిమిషం ఆలస్యమైన ఆ బస్సులో ఉన్న వారంతా సజీవ దహనం అయ్యేవారు. తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే ఘటనలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడం నిజంగా ఓ మిరాకిలే. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇంత ఘోరం జరుగుతున్నా అగ్నిమాపక సిబ్బంది ఎక్కడ నిద్రపోతున్నారు? సమాచారం ఇచ్చిన ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఫైర్ సిబ్బంది ఎందుకంత నిర్లక్ష్యం వహించారు? వారు వచ్చేలోపే బస్సు మొత్తం కాలిపోయింది.
ఒకవేళ లోపల ప్రయాణికులు ఇరుక్కుపోయి ఉంటే అప్పుడు కూడా ఇంతే తాపీగా వచ్చేవారా? అసలు ఎలక్ట్రిక్ బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి? ఇది ముమ్మాటికి ఆర్టీసీ నిర్వహణ లోపమా, లేక నాసీ రకం బస్సులా? ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు అలుగునూరులో ఆ క్షణంలో ఏం జరిగింది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. రక్షక భటుడికే రక్షణ కరువైందా? డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారిని రోడ్డు మీద దారుణంగా మట్టుబెట్టారా? జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇప్పుడు ఇదే ప్రశ్న పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదొక ప్రమాదమా, లేక పక్క స్కెచ్ వేసి చేసిన కిరాతక హత్యనా? జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఆర్టీఓ వెంకన్న అత్యంత దారుణ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. అది కూడా ఎక్కడో అజ్ఞాత ప్రదేశంలో కాదు, సాక్షాత్తు తన ఆర్టీఓ కార్యాలయం ముందే. ముందస్తు సమాచారంతో వాహనాల తనిఖీలు చేపడుతున్న ఆ నిజాయితీ గల అధికారిని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఒక భారీ టిప్పర్ కిరాతకంగా బలి తీసుకుంది. వెంకన్న అక్కడికక్కడే నెత్తుటి మడుగులో కుప్పకూలిపోయారు. కానీ ఇక్కడే ఒక సంచలన నిజం వెలుగులోకి వస్తుంది. ఆర్టీఓ వెంకన్న ఈ జిల్లాకు బదిలీపై వచ్చి కేవలం నెల రోజులు మాత్రమే అవుతుంది. ఈ ఒక్క నెల రోజుల్లోనే ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? ఎవరి అక్రమ దందాలకు సింహ స్వప్నంలా నిలిచారు? అతి వేగంగా వచ్చిన ఆ డెత్ టిప్పర్ పేరుగా అధికారిని టార్గెట్ చేసి ఢీకొట్టిందంటే దీని వెనుక ఉన్నది ఎవరు? శాసిస్తున్న ఇసుక మాఫియానా, లేక అక్రమ రవాణాదారుల పగ, ప్రతీకారమా? పగటిపూట సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయం ముందు డ్యూటీలో ఉన్న అధికారిని అలా గుద్ది చంపేంత గుండె ధైర్యం ఆ డ్రైవర్ కి ఎలా వచ్చింది? వాడి వెనుకున్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? పోలీసులు దీన్ని హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేస్తున్నప్పటికీ గ్రౌండ్ జీరోలో మాత్రం అనుమానాలు పుట్ట పగులుతుంది. నెల క్రితం వచ్చిన అధికారి నెల రోజులకే శవమై కనిపించడం అటు రవాణా శాఖలో, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతుంది. దీని వెనుక దాగిన ఆ మిస్టరీ ఏంటి? అసలు ఆ డెత్ టిప్పర్ ఎవరిది? డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీఓ పైకి వాహనాన్ని దూకించాడా? మరిన్ని సంచలన వివరాలు ఇప్పుడు చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. బొల్లారం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక బొల్లారం ఛాలెంజ్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్ ఓ రేంజ్ లో అదరగొట్టింది. అయితే ఈ టోర్న్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ కావడానికి, కుర్రాలలో ఇంతటి క్రీడా స్ఫూర్తి రగడడానికి ఏకైక కారణం ప్రముఖ సామాజిక సేవకుడు, యువ క్రీడాకారుల పాలిట దేవుడిలా అండగా నిలిచిన డాక్టర్ నరసింహన్ కర్నన్. క్రీడలంటే ప్రాణమిచ్చే ఆయన ప్రధాన స్పాన్సర్ గా ఈ టోర్నీ దద్దరిల్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో జింకానా ఎక్సై ఛాంపియన్ గా నిలవగా సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బొల్లారం ఛాలెంజ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. జింకానా ఎక్సై, వివి నగర్ ఎఫ్సి జట్ల మధ్య జరిగిన ఈ రసవత్తర పోరులో జింకానా ఎక్సై 4-2 తేడాతో ఘన విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. జింకానా ఎక్సై తరపున నందా, కిషోర్, రాహుల్, మజీద్ ఖాన్ తమ అద్భుతమైన ఆట తీరుతో తలో గోల్ కొట్టి ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. వివి నగర్ ఎఫ్సి నుంచి రిషి ఫైనల్స్ గోల్స్ లో పరాజయం తప్పలేదు. అయితే ఈ మొత్తం టోర్నీకి అసలైన హీరో హైలైట్ గా నిలిచారు మెయిన్ స్పాన్సర్ డాక్టర్ నరసింహన్ కర్నన్.
మరుగున పడిపోతున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి యువతకు అద్భుతమైన వేదికను అందించిన ఆయన కృషికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. క్రీడల అభివృద్ధికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెప్పిన డాక్టర్ కన్నన్ కేవలం ఈ టోర్నీతోనే ఆగకుండా త్వరలోనే మరో భారీ ఫుట్బాల్ టోర్నమెంట్ను కూడా తానే స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించి క్రీడాకారులు సరికొత్త జోష్ నింపారు. ఇక ఈ గ్రౌండ్ ఫినాలేకి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఛాంపియన్స్ జింకానా XI ట్రోఫీని అందజేశారు. త్రిబులార్, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్కార్ జ్యూరీ సభ్యులు, ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రన్నరప్ వివి నగర్ FC కి ఆయన ట్రోఫీని అందజేసి క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యత వస్తాయని యువతకు దిశానిర్దేశం చేశారు. నిజంగా డాక్టర్ నరసింహన్ కన్నన్ లాంటి గొప్ప మనసున్న దాతలు ఇలాగే ముందుకొస్తే మన ప్రాంతం నుంచి ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పుట్టుకొస్తారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. టోర్నీ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా పర్సన్ తో నేను మీ రిపోర్టర్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి News9 TV. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అర్హుడైన ప్రతి భారత పౌరుడి బాధ్యత. అర్హుడైన ఏ భారత పౌరుడు ఓటర్ల జాబితా నుండి తప్పిపోకూడదు. అందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నది. జూన్ 25 నుంచి జూలై 24 తేదీ మధ్య బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేకి వస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. నింపిన ఫారాలను తిరిగి తీసుకుంటారు. ఒక ఓటరు 2 చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. అయితే ఎవరినీ ఏకపక్షంగా ఓటర్ జాబితా నుంచి తొలగించరు. ముందుగా నోటీసు ఇస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. ఫిర్యాదులు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారు. voters.eci.gov.in లేదా ceotelangana.nic.in వెబ్సైట్ ద్వారా 1950 టోల్ ఫ్రీ నంబర్ సహాయంతో సమాచారం పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రకటన జారీ చేసిన వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. భక్తుల పాలిట కొంగు బంగారమైన బాసర పుణ్యక్షేత్రంలో ఊహించని మహాఘోరం. అక్షరాల తల్లి కొలువుదీరిన పవిత్ర సన్నిధిలో తీవ్ర అపచారం జరిగింది. ఏకంగా అమ్మవారి దర్బార్లోని కనీ విని ఎరగని రీతిలో భారీ దొంగతనం చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దేవుడి సొమ్ముకే ఎసురు పెట్టిన ఆ కిలాడి దొంగల బరితెగింపు చూసి భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర సరస్వతి దేవి ఆలయంలో దుండగులు రెచ్చిపోయారు. గుడిపై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారిని టార్గెట్ చేసి తమ చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా అమ్మవారి శిరస్సుపై దేదీప్యమానంగా వెలుగొందే వెండి కిరీటాన్ని అపహరించారు. అంతేకాదు భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలతో నిండిన హుండీని సైతం ఏమాత్రం భయం లేకుండా ఎత్తుకెళ్లారు. అసలు ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గుడిలోకి దొంగలు ఎలా చొరబడ్డారు అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. గుడిలోంచి హుండీని అత్యంత చాకచక్యంగా బయటకెత్తుకెళ్లిన దొంగలు అందులోని డబ్బులు, కానుకలను పూర్తిగా ఊడ్చేశారు. ఆ తర్వాత ఖాళీ అయిన హుండీని అక్కడే ఉన్న వ్యాసగుడి సమీపంలో వదిలేసి పరారవ్వడం చూస్తుంటే పక్కా ప్లాన్ తోనే ఈ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతుంది. అమ్మవారి ఆలయంలోని ఇంతటి భారీ చోరీ జరగడంతో భద్రతా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి దొంగలు ఎలా ఈ దురాగతానికి పాల్పడ్డారు? ఆలయంలోని సీసీటీవీ కెమెరాలు ఏం రికార్డ్ చేశాయి? రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. దేవుడిపైనే పంజా విసిరిన ఆ దుర్మార్గులు ఎవరు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ ఉదంతంపై గ్రౌండ్ జీరో నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. చూస్తూనే ఉండండి News9 టీవీ.
బిఓఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని అదే పెట్టినావు తపస్య తపస్య అని మన తపస్య కాలేజీకి మనం కొన్నాం మరి బిఓఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది, ఆ కోడ్ని మనము తీసుకుంటాం. బిఓఎన్ నుంచి పర్మిషన్ వచ్చింది అని నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఇది విద్యా సంస్థ లేక రౌడీల అడ్డానా? వీళ్ళు పిల్లలకు చదువు చెప్పే లెక్చర్సా లేక లోకల్ రౌడీ షీటర్లా? అల్వాల్లోని తపస్య జూనియర్ కళాశాల యాజమాన్యం తీరు చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకవైపు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలు గాలికి వదిలేసి అడ్డగోలుగా ఇల్లీగల్ కాలేజీలు నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులపైకే ఎదురు దాడికి దిగుతారా? తప్పును నిలదీసిన యుఎస్ఎఫ్ఐ లీడర్ల మీదికి దూసుకెళ్తారా? వీళ్ళకి అసలు చదువు చెప్పే అర్హత ఉందా? వీళ్ళు యాజమాన్యమా లేక ఎడ్యుకేషన్ మాఫియానా? అల్వాల్ మండలంలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న ఈ తపస్య భండారాన్ని యుఎస్ఎఫ్ఐ ఆర్ఎస్యు నాయకులు బట్టబయలు చేశారు. రాష్ట్ర నాయకుల జాగరి వెంకటేష్, నగేష్, సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగితే అడ్డంగా దొరికిపోయిన యాజమాన్యం సిగ్గుపడాల్సింది పోయి రౌడీయిజం చేస్తుంది. ప్రశ్నించిన వారిపైకే గుండాల్లా ఎగిరెగిరి పడుతున్నారు. పర్మిషన్ లేవని అడిగితే మా దగ్గర నారాయణ సంస్థ డాక్యుమెంట్లు ఉన్నాయి, షిఫ్టింగ్ లో ఉన్నాం అంటూ సిల్లీ కవరింగ్స్ ఇస్తున్నారు. అడ్మిన్ మేనేజర్ వచ్చి మాట్లాడతారు. మీరేమో మైకులు పెట్టారు. అడ్మిన్ మేనేజర్ ఏం మాట్లాడతారు? అల్వాలు డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది, ఆ కోడ్ని మనము తీసుకుంటాం. మేము వాడతామండి. అది వాడచ్చు కదా సార్, ఎందుకు అది తీసుకున్నాం కదా, మేము తీసుకొని మాట్లాడుతాం. నారాయణ కాలేజ్ బోర్డు పెట్టు. నారాయణ కాలేజ్ మనకు షిఫ్టింగ్ పెట్టినాం. తపస్య అని మన తపస్య కాలేజీకి మనం కొన్నాం. అది ఆ కోడ్ షిఫ్టింగ్ పెట్టినాము. షిఫ్టింగ్ ప్రాసెస్ జరిగింది. డిగ్రీ అని లేదన్న, డిగ్రీ ఇంకా అసలు పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు? క్లాసులు ఎలా స్టార్ట్ చేస్తారు అని అడిగితే కాలేజీ యాజమాన్యం వాలకం చూసి అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎట్టకేలకు ఎంటర్ అయిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పర్మిషన్ వచ్చేదాకా ఒక్క క్లాస్ కూడా జరగడానికి వీల్లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరగాలి, ఫైట్ చేయాలి, ఏది జరిగినా సరే ఏదైనా ఉందా ట్రాన్స్పరెంట్ గా మీరు అన్ని డిస్ప్లే చేయాలి. మా కాలేజ్ ఇది, మా ప్రాసెస్ ఇది, ప్రతి ఒక్కటి ఉండాల్సిందే, అది చెప్పాల్సిందే సమాజానికి. ప్రతి ఒక్కరు రావాల్సిందండి సార్, ప్రతి ఒక్కరు రావాల్సిందే, అడగాల్సిందే. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం పోయి ఆర్టీఐలు పోయి అన్ని అడిగి తీసుకుంటున్నాం. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి, పిల్లల యొక్క లైఫ్. సో ఖచ్చితంగా మీరు అడగొచ్చు, ఫీజు గురించి కావచ్చు, లేకపోతే అఫిలియేషన్ గురించి కావచ్చు. ఏదైనా ఇష్యూ అయితే, ఏదైనా పిల్లగానికి ఏదైనా ర్యాగింగ్ ఇంకా సో అండ్ కాల్ ఇష్యూస్ ఉంటే మీలాంటి రావాలి, వచ్చి అడిగితే తెలుస్తుంది. రావాలి వాళ్ళు రమ్మంటారు కాలేజీ. పేరెంట్స్ ఏం చెప్పదలుచుకున్నారు ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి? సార్ అఫిలియేషన్ వచ్చిన తర్వాతనే పిల్లల్ని జాయిన్ చేయాలండి. పేరెంట్స్ బి అలర్ట్. ఇలాంటి ఇల్లీగల్ కాలేజీలో మీ పిల్లలను చేర్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. ఒకవేళ పర్మిషన్ రాకపోతే వేరే కాలేజీకి మారుస్తామంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నెక్కుతోంది. ఇప్పుడు రేపు పొద్దున మీరు సడన్ గా మూసేసుకొని పోతే పిల్లలు వచ్చి ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు కదా. మరి మీ కాలేజ్కి కోడ్ ఉండాలి కదా, మరి ఎక్కడుంది కోడ్? అన్ని దగ్గర అడిగి తెలుసుకున్నాం సార్. ఇప్పుడు మీరు కావాలంటే మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే పట్టుకొని రండి. మరి ఇక్కడికి మీ దగ్గర పర్మిషన్ ఉన్నాయి అన్నారు కదా. యుఎస్ఎఫ్ఐ, యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, యుఎస్ఎఫ్ఐ అంటే చెప్తారు.
ఓకే. అవును అవును. అవును. మరి అదే ఏమైంది అంటున్నా, ప్రాసెస్ ఏమైంది, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి చూపించండి, మరి డాక్యుమెంట్ చూపించండి. అడుగుతున్నాం కదా, మీ దగ్గరే ఉంటాయి కదండి, మీ దగ్గరనే ఉంటాయి కదా. మీరు లీగల్గా రన్ చేస్తున్నప్పుడు, లీగల్గా మేము పర్మిషన్ పోతున్నప్పుడు ఎక్కడ దాకా డాక్యుమెంటేషన్ ఆగిందో ఆ డాక్యుమెంట్ చూపించండి. అదే నెంబర్ అండి, పేరు నేమ్ చేస్తుంటే డాక్యుమెంట్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు క్లాసులు నడపండి. మేము క్లాసులు బైకట్ చేస్తున్నాం. మేమేమి ఇక్కడ వచ్చి మీకేం వైలెన్స్ చేయట్లేదు, ఎవరిని ఒక మాట మాట్లాడడం లేదు. మేము శాంతియుతంగానే మీకు అలాంటప్పుడు మీరు ఆన్సర్ లేనప్పుడు మీరు లీగల్గా పోవాలి. అసలు పర్మిషన్స్ లేకుండా కాలేజీ నడుపుతూ ప్రశ్నించిన లీడర్ల మీద రౌడీల్లా ప్రవర్తించిన కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే దమ్ము అధికారులకుందా? తపస్య కాలేజీ పేరుతో జరుగుతున్న ఎడ్యుకేషన్ మాఫియాకు చెక్ పడేదెప్పుడు? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ది స్టోరీ. చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. BOA నుంచి పర్మిషన్ వచ్చింది. తపస్య అని మన తపస్య కాలేజీ మనం కొన్నాం. అది BOA నుంచి పర్మిషన్ వచ్చింది. డాక్టర్ నారాయణ కాలేజ్ దగ్గర నుంచి మనకు ఇక్కడ మన వాళ్ళు కోడ్ ఉంది. ఆ కోడ్ ని మనము తీసుకుంటాం. BOA నుంచి పర్మిషన్ వచ్చింది. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇది ఎవరో వీధి రౌడీలు చేసుకున్న సవాల్ కాదు. వ్యవస్థ చెంప చెల్లు అనిపించేలా, అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఓ పేద పారిశుద్ధ్య కార్మికుడు విసిరిన పచ్చి నిజం. నడి రోడ్డుపై నిలబడి అధికారుల అవినీతిని ఉతికారేస్తున్న దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడో కాదు, సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన బాగోతం ఇది. తెల్లవారిక ముందే లేచి మన మురుగును శుభ్రం చేస్తూ ఊరిని అద్దంలా మెరిపించి ఆ శ్రమజీవుల పొట్ట కొడుతున్నారు బడాబాబులు. కాగితాల మీద వాళ్ళకి ఇస్తామన్న జీతం ఎంతో తెలుసా? నెలకు 13,000 రూపాయలు. కానీ ఆ పేదవాడి చేతికి అందుతుంది మాత్రం కేవలం 7,500 రూపాయలు మాత్రమే. మరి మిగతా 5,500 రూపాయలు ఎటుపోయినట్లు? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఆ నోట్ల కట్టలు? అవుట్ సోర్సింగ్ రాబందులెవరు? కార్మికులు రక్తాన్ని చెలగల్లా పేలుస్తున్న అవినీతి తిమింగలాలెవరు? కడుపు కాలి, ఆకలి మండి న్యాయం కోసం ప్రశ్నిస్తే కనీసం బదులు కూడా చెప్పని ఆ అహంకార అధికారుల తీరుపై ఒక పారిశుద్ధ్య కార్మికుడు కన్నెర చేశాడు. మా కష్టార్జితాన్ని దొంగిలించి తినే బదులు సిగ్గు తెచ్చుకోండి, గాజులు వేసుకోండి, లంగా కట్టించుకోండి అంటూ అధికారుల ముఖం మీద ఉమ్మేసినంత పనిచేశాడు. ఈ ఒక్క డైలాగ్తో బరేలీ మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు దేశమంతా ఒకటే ప్రశ్న: అవినీతికి ఏమాత్రం తావులేదని, నేరస్తుల ఇళ్ల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నామని చెబుతున్న యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఈ అవుట్ సోర్సింగ్ సంస్థల బరితెగింపేంటి? పేదవాడి కడుపు కొడుతున్న కాంట్రాక్టర్ల వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? ఆ బినామీలు ఎవరు? చెమట చుక్కను నమ్ముకున్న కార్మికుల ఆవేదనకు సమాధానం చెప్పే దమ్ము ఈ అధికారులకుందా? లేక కార్మికుడు అన్నట్లు నిజంగానే గాజులేసుకొని కూర్చుంటారా? ఈ అవుట్ సోర్సింగ్ బాగోతం వెనుక ఉన్న పెద్ద తలకాయలెవరో తేలే వరకు ఈ కార్మికుల పోరాటం ఇందాక వెళ్తుందో చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.
నమస్కారం. న్యూస్9 టీవీ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. పాఠశాల సమాజంలో అదొక పవిత్రమైన విద్యా దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును గుడ్డిగా నమ్మి అప్పగించే భద్రమైన ప్రదేశం. కానీ అదే గుడిలో ఓ రాక్షసుడు దాగుంటే, దేవుడు లాంటి ఉపాధ్యాయుడే మృగంగా మారితే, అవును, ఇప్పుడు మీరు చూడబోయే ఈ వార్త మీ గుండెల్ని పిండేస్తుంది, ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. ఛత్తీస్గఢ్ లోని బన్సిర్ చంపా జిల్లాలో వెలుగు చూసిన ఒక సంచలన వీడియో ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ప్రాథమిక పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయుడిపై ఏకంగా హత్య ఆరోపణలు రావడం అగ్నికి ఆజ్యం పూసింది. దానికి తోడు ఉపాధ్యాయుడు చేసిన అత్యంత అభ్యంతరకర చర్యకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావనంలా వ్యాపించింది. వీడియో చూసిన తర్వాత ప్రాంతంలో ఇప్పుడు ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇతను అసలు మనిషేనా, గురువేనా అంటూ స్థానికులు రగిలిపోతున్నారు. పవిత్రమైన బడిలో ఇలాంటి పైశాచిక ప్రవర్తనకు పాల్పడిన ఆ కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా కఠినాతి కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఈ షాకింగ్ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ మరియు పోలీసు యంత్రాంగం హుటాహుటిన విచారణ ప్రారంభించింది. అసలు ఆ వీడియోలో ఏముంది, హత్య ఆరోపణలు వెనుక ఉన్న నిజాలేంటి అన్నదానిపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. విచారణ నివేదిక రాగానే ఆ కీచకుడిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చి చెబుతున్నారు. కానీ ఇక్కడ తలెత్తుతున్న అతి పెద్ద ప్రశ్న ఒకటే. పాఠశాల అంటే కేవలం అక్షరాలు దిద్దించే కేంద్రం మాత్రమే కాదు, క్రమశిక్షణ, గౌరవం, బాధ్యతకు సజీవ సాక్ష్యం. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల ఇలాంటి దిగజారుడు క్రూరమైన చర్యలకు పాల్పడితే ఇక సమాజం ఎటుపోతున్నట్లు? పాఠశాల ఆవరణలో ఈ రకమైన ప్రవర్తనను ఏ విధంగా సమర్థించగలం? అసలు వీళ్ళను ఉపాధ్యాయులు అనొచ్చా? సంచలన ఘటనపై మీ స్పందన ఏంటి? విద్యా దేవాలయాలను అపవిత్రం చేస్తున్న ఇలాంటి వారిని ఏం చేయాలి? ఉపాధ్యాయుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మరిన్ని సంచలన నిజాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9.